ప్రగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం భారత క్రీడారంగ దిగ్గజం మిల్కా సింగ్ గారి గురించి. సాధారణంగా మనం వేగంగా పరిగెత్తాలి అని చెప్పాలంటే చిరుతపులిలా పరిగెత్తు అని చెప్తాం. కానీ ఆ చిరుతపులికే ఇంకా వేగంగా పరిగెత్తు అని చెప్పాలంటే మిల్కా సింగ్లా పరిగెత్తు అని చెప్పాల్సిందే. ఆకలితో ఉన్న ఒక చిరుతపులి ఆపకుండా జింకను వేటాడడానికి పరిగెడితే ఎలా ఉంటుందో మిల్కా సింగ్ రన్నింగ్ ట్రాక్లో దిగి పరుగు మొదలు పెడితే అలాగే ఉండేది. తాను పాల్గొన్న 80 రన్నింగ్ రేసుల్లో 76 సార్లు ఘన విజయం సాధించిన చరిత్ర ఆయనది. అలాంటి అద్భుతమైన విజేత మిల్కా సింగ్ గారి గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. మిల్కా సింగ్ 1929 నవంబర్ 20న పాకిస్తాన్లో గోవిందపురాలో జన్మించారు. ఒక సిక్ రాథోడ్ రాజ్పుత్రుల కుటుంబంలో ఈయన పుట్టారు. అప్పటికి భారత్ పాకిస్తాన్లు కలిసే ఉన్నాయి. అయితే 1947లో దేశ విభజన సమయంలో జరిగిన హింసాకాండలో తన తల్లిదండ్రులను, ఒక సోదరుణ్ణి, 2 అక్కలను పోగొట్టుకున్నారు మిల్కా సింగ్. తన తల్లిదండ్రుల మరణాన్ని చూసి భరించలేకపోయిన మిల్కా సింగ్ పాకిస్తాన్ నుండి భారత్కు రైల్లో వచ్చేశారు. మిల్కా సింగ్ ఢిల్లీలో ఒక శరణార్థ శిబిరంలో ఉండేవారు. తర్వాత కొంతకాలం పాటు తన సోదరైన ఈశ్వర్ ఇంట్లో ఉండేవారు. టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేసినందుకు ఆయన్ని పోలీసులు జైల్లో బంధించారు. తర్వాత మిల్కా సింగ్ సోదరి ఈశ్వర్ తన దగ్గరున్న కొంత నగదును ఇచ్చి మిల్కా సింగ్ను విడుదల చేయించింది. మిల్కా సింగ్ తన దుర్భరమైన జీవితం పైన విరక్తి చెంది ఒక దోపిడీ దొంగగా మారాలని నిశ్చయించుకున్నారు. కానీ తన సోదరుడు మల్కన్ మిల్కా సింగ్ను భారత సైన్యంలో స్పోర్ట్స్ కోటాలో చేరమని సలహా ఇచ్చారు. దాంతో మిల్కా సింగ్ ఎలా అయినా భారత సైన్యంలో చేరాలని నిశ్చయించుకున్నారు. దానికోసం ప్రతిరోజు కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెట్టేవారు. అయితే మొదటి ప్రయత్నంలో ఆయన ఓడిపోయారు. కానీ ఆయన వెనుతిరగలేదు. రెండవసారి కూడా ప్రయత్నించి ఓడిపోయారు. కానీ ఓటమి ఆయనలో గెలవాలనే పట్టుదలను మరింత పెంచింది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని గ్రహించి మరింత కృషి చేశారు. చివరకు 1951లో తన 4వ ప్రయత్నంలో విజయవంతంగా రన్నింగ్ రేస్లో 6వ స్థానంలో నిలిచి స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీలో చేరారు. సికింద్రాబాద్లోని ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కేంద్రంలో ప్రవేశం లభించింది. కాలక్రమేణా తన క్రీడలకు పరిచయం అయ్యారు. కొత్తగా నియమితులైన సైనికులందరికీ తప్పనిసరిగా ఒక జాతీయ స్థాయి పరుగుల పోటీని భారత సైన్యం నిర్వహిస్తుంది. అయితే మిల్కా సింగ్ కాంపిటీటర్స్ ఆయన ఆ పోటీలో గెలిస్తే ఇంటర్నేషనల్కు వెళ్ళిపోతాడు. అలా జరగకూడదని పోటీ జరిగే ముందు రోజు రాత్రి ఆయన పడుకున్నప్పుడు కాళ్ళ మీద ఐరన్ రాడ్స్తో బలంగా కొట్టారు. కానీ పరుగుల పోటీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని మిల్కా సింగ్ కాళ్ళకు బ్యాండేజ్ కట్టుకొని మరీ తను పరిగెత్తుతున్నప్పుడు కాళ్ళు రక్తాలు కారుతున్నా పట్టించుకోకుండా ఆ రేసులో పాల్గొని గెలిచి నేషనల్ రికార్డు సృష్టించారు. మిల్కా సింగ్ తన బాలుడుగా ఉన్నప్పుడు పాఠశాలకు రాను పోను 10 కిలోమీటర్ల దూరం పరిగెట్టేవారు. ఈ అలవాటే తనను జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలిచేందుకు మరింత దోహదపడింది. సికింద్రాబాద్లో ఉన్నప్పుడు సికింద్రాబాద్ టు బొల్లారం రైలుతో సమానంగా పరుగులు పెట్టేవారు. ఆయన మొదటిసారి 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో 200, 400 మీటర్ల పరుగుల పోటీల్లో పాల్గొన్నారు. కానీ తనకి ఇంటర్నేషనల్ లెవెల్స్లో శిక్షణ లేకపోవడంతో ఓడిపోయారు. కానీ ఆ రేసులో విజేతగా నిలిచిన చార్లెస్ జెన్కిన్స్ మిల్కా సింగ్కు ప్రేరణ ఇచ్చి గొప్ప లక్ష్యాలను సాధించడానికి సహాయపడ్డాడు. 1956లో జాతీయ స్థాయి క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు. 1958లో జరిగిన ఆసియా క్రీడల్లో 200 మీటర్లు, 400 మీటర్ల విభాగంలో 2 స్వర్ణ పతకాలు సాధించారు. అలాగే 1958లో కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొని స్వర్ణ పతకాన్ని సాధించిన మిల్కా సింగ్ స్వతంత్ర భారతదేశం తరపున బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా కీర్తి గడించారు. 1960 ఒలింపిక్ క్రీడల్లో మిల్కా సింగ్ 4వ స్థానంతో ముగించిన 400 మీటర్ల పరుగుల పోటీ అత్యంత చిరస్మరణీయమైంది. ఆ పోటీలో కేవలం సెకండ్లో 10వ వంతు తేడాతో ఆయన ఒలింపిక్ మెడల్ను కోల్పోయారు. 1962లో జరిగిన ఆసియా క్రీడల్లో మరో 2 స్వర్ణ పతకాలు సాధించారు మిల్కా సింగ్. అయితే 1960లో మిల్కా సింగ్కు పాకిస్తాన్ నుంచి పిలుపొచ్చింది. పాకిస్తాన్ వచ్చి అబ్దుల్ కలీక్తో రన్నింగ్ రేస్లో పాల్గొవాలని అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఒక లెటర్ రాశారు. అబ్దుల్ కలీక్కి 36 సార్లు స్వర్ణ పతకాలను గెలవడంతో పాటు ఫాస్టెస్ట్ రన్నర్గా రికార్డు ఉంది. అయితే మిల్కా సింగ్ పాకిస్తాన్కు వెళ్ళటానికి నిరాకరించారు. ఎందుకంటే తన తల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపింది అక్కడే కాబట్టి. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు మిల్కా సింగ్ను పాకిస్తాన్ వెళ్ళి ఆ ఆటల్లో పాల్గొవాలని కోరడంతో మిల్కా సింగ్ పాకిస్తాన్ వెళ్ళి ఆ రన్నింగ్ రేస్లో పాల్గొని అబ్దుల్ కలీక్పై విజయం సాధించారు. దాంతో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ మిల్కా సింగ్ని చూసి నువ్వు పరిగెడుతుంటే పరిగెడుతున్నట్టు అనిపించట్లేదు, ఎగురుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మిల్కా సింగ్కు ఫ్లయింగ్ సిక్ అనే బిరుదిచ్చారు. మిల్కా సింగ్ తన మొత్తం కెరీర్లో
12 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 3 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మిల్కా సింగ్ 1962లో నిర్మలా సైని గారిని వివాహం చేసుకున్నారు. నిర్మలా గారు వాలీబాల్ ప్లేయర్. ఆమె నేషనల్ వాలీబాల్ టీంకి కెప్టెన్గా కూడా వ్యవహరించారు. వీరికి 4 సంతానం. కుమార్తెల పేర్లు మోనా, అలీజా, సోనియా. ఇక కుమారుడి పేరు జీవ్ మిల్కా సింగ్. ఈయన గోల్ఫ్ ప్లేయర్. క్రీడల నుంచి విరమించాక పంజాబ్ రాష్ట్ర క్రీడా విభాగానికి ఈయన డైరెక్టర్గా వ్యవహరించారు. ఈయన ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1950వ సంవత్సరంలోనే పద్మశ్రీ అవార్డుని ఇచ్చి సత్కరించడం విశేషం. మిల్కా సింగ్ 2001వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును తిరస్కరించారు. దానికి కారణం 1959వ సంవత్సరంలోనే పద్మశ్రీ పొందిన మిల్కా సింగ్ ఇంకా ప్రతిష్టాత్మకమైన అవార్డు కాకుండా అర్జున అవార్డు ఇవ్వటం. మిల్కా సింగ్ జీవిత ఆధారంగా ఫర్వాన్ అఖ్తర్ హీరోగా రూపొందిన బాగ్ మిల్కా బాగ్ సంచలన విజయం సాధించి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తానే స్వయంగా రచించిన ఆయన జీవిత చరిత్ర ద రేస్ ఆఫ్ మై లైఫ్ 2013లో విడుదలయ్యింది. సికింద్రాబాద్లోని ఒక కాలనీకి మిల్కా సింగ్ పేరు పెట్టడం విశేషం. దీనిలో ఉన్న స్టేడియంకి కూడా మిల్కా సింగ్ అనే పేరు పెట్టారు. దాన్ని స్వయంగా మిల్కా సింగ్ గారే ఓపెన్ చేయటం మరొక విశేషం. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టూసార్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నెలకొల్పడం ప్రపంచవ్యాప్తంగా ఒక క్రీడాకారుడిగా ఆయన సంపాదించుకున్న గుర్తింపుకి తార్కాణంగా నిలిచింది. ఇన్ని విజయాలు సాధించిన మిల్కా సింగ్ గారు ఎన్నో రోజుల పాటు కరోనా మీద కూడా విజయం సాధించాలని పోరాడి తన భార్య మరణించిన 5 రోజుల తర్వాత 2021 జూన్ 18వ తారీఖున మరణించారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, విజేతలకు మరణం ఉండదు, లేదు, రాదు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి శాశ్వతంగా నిలిచే ఉంటుంది. ఇదండి మన వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటమే. మన ఛానల్లో మిగతా వీడియోస్ అన్నీ కూడా చూడండి. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.